నేను నాకు కూడా తిట్టి నాకు ఎలాగ అలవాటు అయిపోయింది, తిట్టకపోతే బాధ చేసేస్తుంది. ఈ మధ్యన తిట్టట్లేదు ఏంటి అని అనుకుంటున్నా. అందుకే ఏం చేశాను తెలుసా అండి, కేశవ్ గారు తిట్టిన ప్రతి ప్రసంగాన్ని నేను పక్కన పెట్టుకున్నాను. నన్ను తిట్టిన ప్రసంగాన్ని అన్ని పక్కన పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, ఆయన లేకపోతే నన్ను తిట్టేవాడు ఎవరు లేరు. ఆయనే లేకపోతే ఈ రోజు దేవుడి పని కోసం మనల్ని తిట్టే నాదుడు ఎవరుంటారు చెప్పండి? మన తల్లిదండ్రులు ఏమైనా తిడతారా దేవుడి పని చేయట్లేదు ఎందుకని? ఎవరు తిట్టరు ప్రియమైన వాళ్ళు. ఇంకా చేస్తున్నందుకు తిడతారు. ఎందుకు నువ్వు దేవుడి పని చేస్తున్నావు? ఉద్యోగానికి వెళ్ళి గొప్ప డబ్బులు సంపాదించి ఇలా తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పని కోసం తిట్టిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసండి, మన ఆత్మీయ తండ్రి గారండి. ఆత్మీయ తండ్రి గారు అంటే తప్పు చేస్తే తిట్టారా, తప్పు చేయకుండా తిట్టారా? తప్పు చేస్తేనే కదా తిట్టారు. తప్పేమని చెప్పండి. ఇది నిజంగా నాకు ఈ రోజు చెప్పాలనుకున్న మాట తెలుసా, ఆయన తిట్టారు కనుక ఈ స్థాయిలో ఉన్నాం ప్రేమ. గర్దిస్తున్నాడు అని సరి చేసుకుని ఒక దావీదులాగా ఉండేవారు. సరి చేసుకోలేదు. హేరోదియా ఏమైపోయారు? పాపాన్ని మూట కట్టుకున్నారు. ఒక దేవుని సేవకుణ్ణి బలి చేశారు. ఒక దైవజనుడు చెప్పగానే నాతాను ప్రవక్త చెప్పగానే ఇదిగో సింహాసనం దిగిపోయి ఇదిగో దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నాడు. కనికరింపబడ్డాడట దావీదు. ఆలోచన చేయండి. తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమణను వాడు ఒప్పుకునేవాడు ధన్యుడు. చూస్తారా, ఒక దేవుని సేవకుడు చెబుతూ ఉంటున్నప్పుడు ఎందుకు చెప్పాడు? ఒక వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం మనకు ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు చెప్పబడింది, ఏ ఉద్దేశంతో చెప్పబడింది అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మిరియం కొనుక్కుంటుందంట. మిరియం ఎవరు? మోషే గారి అక్క. కొనుక్కుంటుందంట. గద్దించాడా? మా అక్కే కదా ఊరుకున్నాడా? నీకు మంచిది కాదు అక్క, మంచిది కాదు, కొనుక్కున్నాను, చాలా ఇది మంచి పద్ధతి కాదు. కోరాహుతో ఉంటున్నా కొంతమంది ఏం చేశారట, ఏం చేస్తారంట, వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తే నరికెళ్ళాడు. ఎవరో మోషే గారు వెళ్ళి ఏం చేసినాడు? ఎందుకే ఏం చెప్తున్నాడు? మీరు చేస్తుంది చాలా తప్పు, ఇది మంచిది కాదు, దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు, కనుక ఇది మానేయండి, సరి చేసుకోనండి, బుద్ధి తెచ్చుకోండి అంటే వారికి లెక్క లేకుండా ఉందంట. లెక్క లేదు కనుక ఏం జరిగిందని అంటే భూమి బద్దలైంది. బద్దలైన ఆ భూములోకి వారందరూ కూడా దిగిపోయారు. చెప్పాడు. ఎలీషా కూడా ఏమైపోయాడంటే వెళ్ళిపోయి చెప్తున్నాడు. ఎవరు? ఆహాబుతో చెప్తున్నాడు, జాగ్రత్త అంటే జాగ్రత్త లేదు, గుడ్డు లేదు అన్నాడు. అంతే. ఏమైపోయాడు? కుక్క చావు చచ్చిపోయాడు. ఎవరు? ఆహాబు. అతని భార్య యెజబెలు. ఒక దేవుని సేవకుడు చెబుతున్న మాటలు ఎందుకు ఆలోచించలేదు గనుక ఆనాడు ప్రమాదాన్ని చవి చూసిన వారు చాలా మంది ఉన్నారు. మీరు పాత నిబంధన చదివితే దేవుడు చెప్తున్నాడు యోనాతో, యోనా నినివేలో ఉన్నవారు మంచోడు కాదు, బుద్ధిహీనులు, భక్తిహీనులు, వాళ్ళు ప్రవర్తన మంచిగా లేదు, వారి లెక్క తేల్చేశాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి చెప్పు, వాళ్ళకి చెప్పు. ఒకవేళ మారతారు లేదా అంటే ఇంకా 40 రోజుల్లో ఒక భయంకరమైన ఉపద్రవం మీ మీదకి వస్తుందని వెళ్ళి ఏం చేయాలి వాళ్ళకి చెప్పు అన్నాడు. ఈయనేమైపోయాడు? దేవుడు ఇలాగే చెప్తాడు, తర్వాత మారిపోతాడు, కరుణామయుడు, దయామయుడు, ఈయన మాట వినకూడదు అని చెప్పేసి ఏం చేశాడంట? తరిశిసిపోయాడట. దేవుడు ఏం చెప్పాడు? యోనాతో ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి అర్థించి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చిరా. వెళ్ళి శుభ్రంగా పడవెక్కేసాడట. వాడు కిందకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడంట. భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఈ తుఫాను ఎందుకు వచ్చిందని అంటే అప్పుడు అర్థమైంది ఎవరి వల్ల వచ్చింది ఈ తుఫాను. ఇది నా వల్లే వచ్చింది, నన్ను ఏం చేయండి, కాళ్ళు చీళ్ళు కట్టేసి ఏం చేయండి, సముద్రంలో పడేయండి, మీ పీడ వదిలిపోద్ది అన్నాడు. అంతే యోనా గారు. నిజంగా అలాగే చేస్తారు. ఆ తుఫాను ఏమైపోయింది? ఆగిపోయింది.
ఈ లోపల పెద్ద చేప వచ్చింది, అతను మింగేసింది, తీసుకెళ్ళి బయటకు అక్కేసింది. ఆ తర్వాత బుద్ధి వచ్చింది ఎవరికి? యానాకి. మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తాడు? వెళ్ళి అలా తిరిగాడట, పట్టణం అంతా తిరిగాడట. నినివే అంతా తిరిగించాడంట. చక్కగా చెప్పాడేమని దేవుడు ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. మీరు మారండి 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 అని చెప్పగానే ఏమైపోయారట? 6 వెన్నులో వణుకు పుట్టింది, భయం పుట్టింది. భయం పుడితేనంట ఏం చేశారంట? రాజు మొదలుకొని, పేద మొదలుకొని, సామాన్యులు మొదలుకొని, అధికారులు మొదలుకొని అందరూ ఏమైపోయారట? గోని పట్ట కట్టుకుని, బూడిద పలుచుకుని, ఉపవాసం ఉండి, అయ్యా మేము చేసింది నేరము, మేము చేసింది తప్పే, అయ్యా మమ్మల్ని క్షమించండి 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 చెప్పేసి దేవుణ్ణి కాళ్ళ వేళ్ళ పడితే దేవుడు వాళ్ళని క్షమించాడు. ఇప్పుడు ఆ నినివే పట్టణానికి వెళ్ళింది ఎవరో? యోనా గారు. ఎందుకు వెళ్ళాడు? గర్దించటానికి, బుద్ధి చెప్పటానికి, ఇదిగో నీతి యందు శిక్ష చేయటానికి, సరి చేయటానికి, ఇదిగో ఉపదేశం చెప్పటానికి, జ్ఞానము చెప్పటానికి, ఇదిగో దేవుడు చెప్పమన్న ఆ మాటలు చెప్పటానికి వెళ్ళాడు. గనుక ఆ మాటలు వాడు చాలా జాగ్రత్తగా విన్నారు. గనుక బతికి బయటపడ్డారు. వినకపోతే ఏమవుతుంది? వినకపోతే ఏమవుతుంది? సొదొమ పట్టణాలు ఏమయ్యాయో అలా మారిపోతాయి. వినకపోతే ఏమవుతుంది? ఒక కోరాహుతో పాటు ఉన్న ఆ జనాంగం అంతా ఏమైపోయారో అలాగ అయిపోయే అవకాశము ఉంది. వినకపోతే ఏమవుతుంది? హెచ్చరిక వినకపోతే ఏమవుతుంది చెప్పండి? హెచ్చరిక వినకపోతే ఏమవుతుంది తెలుసా? వార్నింగు మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక, ఇంకా కొద్ది నిమిషాల్లో, కొద్ది గంటల్లో ఏటుగొట్టు ఏమైపోతుంది? తెగిపోతుంది. మీరు ఏం చేయాలి? ఖాళీ చేయాలి. మేము ఖాళీ చెయ్యి, ఇది మా ఇల్లు అంటే, మాకు మేడ ఉంది, మిద్దు ఉంది, మేము హాయిగా ఉంటాం అనుకుంటే ఏమవుతుంది? గట్టు తెగిపోతుంది, నీళ్లు వచ్చేస్తాయి. అవసరమైతే అదేమైపోవచ్చు? కూలిపోవచ్చు. అవసరమైతే అది పడిపోవచ్చు. అవసరమైతే మొత్తం ఇంటి చుట్టూరా నీళ్ళు వచ్చేవచ్చు. వార్నింగ్ ఉందా? కరెక్ట్గా మీకు గుర్తుంది లేదో, పోయిన సంవత్సరం ఇదే రోజులు నిండు కొండలా ఉంది గోదావరి. ఆ గోదావరి పక్కన ఉన్న వాళ్ళకి భయం పుట్టింది. ఎక్కడ వీక్గా ఉందో ఇసుక బత్తలు వచ్చేసి ఏం చేస్తూ ఉండేవారు? పరిశాతం ఉండేవారు. అదే రోజుల్లో మీటింగు పెట్టాం మన జేమ్స్ గారిది, కానీ క్యాన్సిల్ అయ్యింది కదా. హెచ్చరిక చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, పహారా కాస్తున్నారు పోలీసు వాళ్ళు. ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి. ఎందుకు చెబుతున్నారు? గవర్నమెంట్ మిమ్మల్ని ప్రేమించింది, అందుకేం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక చేయకపోతే దొంగ వచ్చినప్పుడు కుక్క మురగదనుకోండి, అది దొంగ కుక్క. అది దొంగ వస్తే ఏం చేయాలి? అది మురగాలి. వార్నింగ్ అనమాట, అలారం. మరొక శుభ్రంగా ఉందనుకోండి, ఏమవుతుంది? శుభ్రంగా వచ్చి దొంగ సొత్తులు అని దోచుకుపోతాడు. అలాగా వార్నింగ్ ఇవ్వాలి, మనకి హెచ్చరిక ఇవ్వాలి, అలారం మోగాలి. నినివే పట్టణానికి దేవుడు హెచ్చరిక చేయించాడు. ఎవరి ద్వారా? దేవజనుడైన యోనా ద్వారా. ఆ మాట వినగానే, చెవిని పడగానే రాజట, సామాన్యులట, బీదవారట, అధికారులట, అందరట ఏమైపోయారట? అందరూ కూడా భయపడిపోయారట. భయపడిపోయి, దేవుడా మమ్మల్ని కనికరించి, మేము ఎప్పుడు కూడా ఏ పాపమో చెయ్యి, మమ్మల్ని కనికరించు 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 అనగానే దేవుడు కనికరించాడట. ఆలోచన చేయండి. అర్థమైందా లేదా? వార్నింగ్ ఏం చేయాలి? తీసుకోవాలి. గౌరీపట్నానికి వెళ్ళి, గౌరీపట్నాన్ని బాలయేసు, మరియమ్మ, యేసేపు, తోమ, ఇంకా అపోస్తులు ఎంతమంది? 12 బొమ్మలు ఉంటాయి. బొమ్మ దగ్గర ఒక కొబ్బరికాయ, బొమ్మ దగ్గర ఒక ఒత్తు, బొమ్మ దగ్గర ఒక అగర పుల్ల. ఏం చేస్తావా?
దాని ముందుకెళ్ళిపోయి చేస్తూ ఉంటాం. మరి అమ్మ వెళ్ళిన వారు నీతో ఉన్నారు, మా కోసం ప్రార్థన చేయి. మా కోసం ఆవిడ ప్రార్థన చేస్తాం ఏంటి? మన ప్రధాన యాజకుడు ఎవరు అనుకున్నాం? యేసుక్రీస్తు వారు. నిరంతరము అన్నమాట. నిరంతరం ప్రధాన యాజకుడు దేవుని కుడి పక్కన ఆసీనుడే ఉండి ఏం చేస్తున్నాడంట? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. విజ్ఞాపన చేసే వారిలో మనకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు అయితే మనం ఏం చేస్తున్నాం? మేరీ మా దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు మోకరించి ఆమెకు ప్రార్థన చేస్తున్నాం. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదే. అందులో క్రైస్తవులే పోతున్నారంటే అర్థం ఏంటి? ఒక హైందువుడు వెళ్ళాడు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకనంటే హైందువుడికి వాళ్ళు ఏం చేస్తారు? హైందువులు ఏం చేస్తారమ్మా? విగ్రహాలను పూజిస్తారు, విగ్రహాలను మొక్కుతారు, విగ్రహాలకు దండలు వేస్తారు, విగ్రహాలు కొబ్బరికాయలు కొడతారు, విగ్రహాలకి అగరపులలో, విగ్రహాలకి నైవేద్యం, విగ్రహాలకి అన్నీ పెడతా ఉంటారు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి అదే పని చేస్తే నీకు వాడికి ఏమైనా తేడా ఉందా? వాడు హిందువుడు, నువ్వు క్రైస్తవ హిందువుడు. అందుకే RCM రోమన్ క్యాథలిక్ మతం అది. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం మార్గం. క్రీస్తు మార్గం బైబిల్లో ఉంటుంది. క్రీస్తు మార్గం, యెహోవా మార్గం. ఇది దేవుడు కోరుకున్న సత్య మార్గం ఇది. కానీ లోకములో ఉంటున్నది దేవునిగా కనబడతా ఉంటాయి, దేవుడివే ఉంటాయి అక్కడ. కానీ అవి దేవుని సంబంధమైనవి కావు. ఎన్నిసార్లు చెప్పాం సంఘంలో? అమ్మా ఎన్నిసార్లు చెప్పాం? అక్కడికి వెళ్ళకండి అమ్మా, అక్కడికి వెళ్ళకండి. చాలామంది ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి మరి వెళ్తూ ఉంటారు తెలుసా? ఏమ్మా ప్రార్థన వెళ్ళదే అమ్మా, గౌరీపట్నం వెళ్ళామండి. గౌరీపట్నం ఎందుకు వెళ్ళావు నువ్వు? విగ్రహాలను పూజించే వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? పచ్చిగా ఏమన్నాడు చెప్పండి? పచ్చిగా వ్యభిచారుడు, వేశ్య అన్నాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. విగ్రహానికి ముందు వెళ్ళి మురక్కే ప్రతివాడు కూడా జీవమగల దేవుణ్ణి కాదనుకొని మనుషులు చేతులతో నిర్మింపబడిన ఒక శిల ముందు, ఒక విగ్రహం ముందు వెళ్ళి మురుక్కితే ఆ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఒరే నాయనా నువ్వు వ్యభిచారం చేస్తున్నావురా విగ్రహంతో అంటున్నాడు. ఈ మాట విన్న తర్వాత వెళ్ళావు అని అంటే ఎన్ని గుండెలు దమ్ము ఎంత ఉంది చెప్పాలి. దేవుడు ఏం చేయలే, ఊరుకుంటాడులే, కరుణామయుడు అనుకోవద్దు సుమా. ఆయన చాలా కఠినమైన హృదయం గలవాడు, గుర్తించుకోండి. ఆయన ఒక్కసారి కొట్టాడు అని అంటే ఆ కొట్టిన దెబ్బకు మనకి ఏమైపోతామో మనకే తెలియదు. ఆహాబుని ఎందుకు కొట్టడం దేవుడు తెలుసా? విగ్రహాలని పెట్టించాడు. ఎవరెంతకే ఆహాబు ఎవరనుకున్నాం? ఇశ్రాయేలీయుడు, ఒక రాజు. ఇశ్రాయేల్ దేశం ఒక రాజుగా ఉంటున్నవాడు ఇదిగో భయంకరమైన విగ్రహాలు పెట్టించి వాటికి ధూపాలు, నైవేద్యాలు, బలులు చేయమని చెప్పేసి ప్రోత్సహించారంట. అటువంటి రాజులు చాలామంది రాజులు ఉన్నారు. అందులో ఒకడు ఆహాబు రాజు. అందుకే దిక్కులేని చావు చచ్చిపోయాడు, కుక్క చావు చచ్చిపోయాడు ఆహాబు. ఎందుకు అనుకున్నారు? విగ్రహాలను ప్రోత్సహించాడు గనుక. విగ్రహాలను పూజించేవాడు వాటితో కలుసుకుంటున్నాడు అని చెప్పేసి బైబిల్ చెబుతుంది కదా. ఒక వేశ్య అంటున్నాడు కదా, జీవమగల దేవుని మందిరముతో విగ్రహాలతో ఏం పొందిక ఏంటి అంటున్నాడు కొరింథీ పత్రికలో. అందుకే విగ్రహాల జోలికి మీరు చిన్న పిల్లలారా మీరు ఏం చేయదు? విగ్రహాల జోలికి పోవద్దు, కుక్క జోలికి పోవద్దు. ఏం చేస్తుంది? బుద్ధి పెట్టుకుంటుంది కదా. టామీ పప్పి ఇంట్లో కుక్క అయితే నువ్వు టామీ అన్నా పప్పి అన్నా ముద్దెట్టుకుంటుంది. అది బయట కుక్క, ఊర కుక్క అది. మొన్న ఇంట్లోనే ఒక చిన్న బాలుడిని ఇంచుమించుగా 3 కుక్కలు 4 కుక్కలోనమ్మా వరండాలో ప్రహరీ ఉంది చుట్టూరు. ఎవరు లేరనుకుంటే బహుశా ఇంట్లో
ఎరగిలిపోయి ఆ కుక్కలు ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం మీద వెళ్ళిపోతే ఆ కుక్కల్లో ఆ 3 కుక్కలు 4 కుక్కలు చిన్న బాలుడు బహుశా సాత్వికుడు అంత ఉంటాడు బహుశా ఆయన్ని పట్టుకుని తెగ కొరికేసి ఇంకోండి. అందుకే బైబిల్ అంటాడు, చిన్న పిల్లలారా విగ్రహాల జోలికి పోవద్దు. విగ్రహాల జోలికి పోతే నాకు మాత్రం నీకు ఏముంటుంది, నీకు మాత్రం వెళ్ళిపోయావు, దండం పెట్టుకున్నావు, దర్శనం అయిపోయింది, ముద్దు కూడా పెట్టేసుకున్నాం. అలా ముద్దెట్టి ఒకటి అప్పచెప్పేసాడు. అక్కడ ఎవరా ఇస్కరియోతు ఏం చేశాడు? ముద్దెట్టే కదా అప్పచెప్పేసాడు. మనం కూడా ముద్దెడుతున్నామంటే అర్థం ఏంటి? ఆయన అప్పచెప్పేసేవాడు అని అర్థం. అక్కడికి వెళ్ళిపోతున్నారు, దండం పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు. ఈ మధ్యన ధ్వజస్తంభాలు కూడా పిలిచినాయి అమ్మ. చూసారా ధ్వజస్తంభం? చూసారు ఎప్పుడన్నా? గౌరీపట్నం కూడా ఉన్నట్టుంది. అది ఏ స్తంభం అంట? ధ్వజస్తంభం. చూసారా అక్కడ ఏం జరుగుతుందో లోకంలో అదే ఇక్కడ జరుగుతుందంటే ఆ చోటికి మనం వెళ్తున్నామంటే చాలా ప్రమాదం. ఎన్నిసార్లు చెప్పాలి? వార్నింగ్ ఓడ ఎలా మునిగిపోయిందని తేలిందంటే మంచు కొండల ముప్పు ఎక్కువగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఓడ రాత్రిపూట ప్రయాణించింది. అదే 6 ఇతర ఓడలు అటువైపు మంచు కూరుకుపోయిందనే సందేశాలను అందించాయని విచారణలో తేలింది. అయితే ఈ హెచ్చరికలు టైటానిక్ కెప్టెన్ సీరియస్గా తీసుకోలేదని ప్రయాణికుల్ని విచారించిన సందర్భంలో తేలింది. వెళ్ళే దారిలో మంచు కొండలు ఉన్నాయి అని సందేశాలు వచ్చాయట. సందేశాలు అంటే వార్నింగ్స్, చాలా హెచ్చరికలు వచ్చాయి. మీరు వెళ్తున్న దారిలో మంచు కొండలు ఉన్నవి, చాలా ప్రమాదం. అంటే లేదు ఇది టైటానిక్, ఇది టైటానిక్ది, దేన్నైనా కానీ బద్దన కొట్టుకుని వెళ్ళిపోయి అంత దమ్ము, అంత స్టామినా, అంత బలం దీనికి ఉంది. ఇది చాలా కొన్ని కోట్లు పెట్టి దీన్ని తయారు చేసాము, ఇది జంకే పరిస్థితి లేదు అన్నాడట. ఎవరా వ్యక్తి? స్మిత్, కెప్టెన్ స్మిత్ అన్న వ్యక్తి అన్నా కదా. కెప్టెన్ స్మిత్ ఏమంటాడంట, మళ్ళీ 63 ఏళ్ళట అతని ఎక్స్పీరియన్స్. దేంట్లో? ఈ ఓడ నడపటంలో చాలా అనుభవం ఉంది. ఇంత అనుభవం ఉన్నవాడు ఏమైపోయాడంటే ఒక హెచ్చరిక మాటను ఏం చేయలేదు, లెక్క చేయలేదు. మీరు వెళుతున్న దారిలో మంచు పర్వతాలు ఉన్నవి. ఇదిగో సుమారుగా 2000 మంది పైన ఉన్నారు కదా మీ ఓడలో, కనుక ప్రమాదం నాయనా, ప్రమాదం అని చెప్పేసి చెబుతా ఉన్నా వెళ్ళాడట. ఈ ఓడ మంచు కొండల్ని ఢీకొనడానికి దాదాపు గంట ముందు టైటానిక్ రేడియో ఆపరేటర్ సమీపంలో ఉన్న కాలిఫోర్నియా ఓడ పంపిన మెసేజ్ ని కూడా తోసిపుచ్చినట్టు ఈ విచారణలో తేలింది. అంటే ఆ సమయంలో ఇది అత్యంత అవసరమైన సందేశంగా గుర్తించలేదు. అలా అతను గుర్తించకపోవడానికి కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ హెచ్చరిక మాస్టర్ సర్వీస్ గ్రామ్ అనే కోడ్తో రాలేదు. అంటే ఆ టెక్నాలజీ ఓడలో లేకపోవడం. చూసారా ఏంటంటే చెప్పండి, ఇక్కడ ఒక టైటానిక్ మునిగిపోవటానికి కొండను ఢీకొట్టి కారణం ఏంటనంటే, కారణం ఏంటి తెలుసమ్మా? ఏంటనుకున్నారు? ఇది చాలా పెద్దవాడు, ఇది పగిలేవాడ కాదు అని ఒక గర్వము, ఒక డంబము, ఒక డంబం ఉంది. ఇది చాలా కొన్ని కోట్లు పెట్టి కట్టింది కనుకని ఇది దేనికి కూడా ఇది లొంగదు అని చెప్పేసి గర్వము, వెళ్ళిపోతుంది మంచు పర్వతం అయితే ఏంటి అనుకున్నాడట ఆ స్మిత్ అన్నవాడు. చివరికి 2000 మంది ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారం ఉండును. చూసారా నాశనము. ఇదిగో సుమారుగా 2000 మంది మునిగిపోయి చనిపోయారు అని అంటే గర్వము. ఏంటా గర్వము? వచ్చిన హెచ్చరికను, వచ్చిన ఆ వార్నింగ్ని రుసువు చేసుకోకుండా నాకేంటిలే, ఈ వాడ చాలా పెద్దది, బలమైనది, అవసరమైనది, దీంట్లో చాలా చిన్ని పడవలు కూడా ఉన్నవిలే అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు అని అంటే ఏమైపోయారట? వాళ్ళందరూ కూడా నాశనం వైపుకి వెళ్ళిపోయారు. చూసారా? అంటే హెచ్చరిక చేసినప్పుడు, ఎవరైనా గర్దించినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంటే నాకెందుకులే అనుకుంటే నాశనమునకు ముందు వీడేంటి ఎంత గర్వంగా ఉన్నాడు, ఏంటి వీడు పోతాడు, వీడు పోయే కాలం వచ్చింది కనుక మిడిసిపాటు పడుతున్నాడు.
ఇంత మిడిసిపాటు పని చేయదంటాం మనం చాలాసార్లు. ఎందుకు ఈ మాట అంటున్నామనంటే వీడికి గర్వం ఉంది, అహంకారం ఉంది. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు నా మంచికేనా వాళ్ళ మంచిగా నా కోసమే చెబుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా లాభం ఏమైనా ఉందా? ఆలోచించాలి. ఎందుకు చెబుతున్నారు? ఇదిగో యోనా ఎందుకు చెప్పాడు? వాళ్ళ కోసమా లేకపోతే ఈ యోనా కోసమా? ఎవరి కోసం చెప్పాడు ఆ రోజు? వాళ్ళ కోసమే, వాళ్ళ కోసమేనమ్మా. ఆలోచించాను. ఒక దేవజనుడు కానీ ఒక వాక్యం కానీ మనం హెచ్చరిస్తూ ఉందనంటే చాలా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త లేకపోతే మాత్రము ప్రమాదాన్ని చవి చూస్తాం. ఏం కాదు, నేను చాలా బలవంతుణ్ణి, ఏం కాదు, నాకు చాలా తెలివితేటలు ఉన్నవి, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు ఏం కాదు అనుకోవద్దు. అలాగా అనుకున్న ఒక మహా వాడే టైటానిక్ ఏమైందో మన కళ్ళ ముందు కనపడుతుంది. గర్వము పనిచేయదు, మన డబ్బు పనిచేయదు, బలము పనిచేయదు. బైబిల్లో ఉంది చక్కటి మాట. చూద్దాం సారీ. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3:17 వచనం. సామెతలు 10:17 చదవమ్మా. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశం అంగీకరించాలి. చెబుతున్న మాట ఏంటి, ఎందుకు చెప్పబడుతూ ఉంది అనే మాట ఆలోచన చేసేవాడట జీవ మార్గములో నడుచును. గర్ధింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గర్ధింపు ఎందుకు వచ్చింది? నువ్వు తాతర్పమేమో. దేవుడు ఎందుకు వాక్యం చెబుతున్నాడు? త్రోవ తప్పకుండా ఉండాలని. జీవ మార్గములో, క్రీస్తు మార్గములో, సత్య మార్గములో మనం ఉండాలని ఉద్దేశంతో దేవుడు ఈ గర్దింపు మాటలను దేవుడు తన జీవ గ్రంథంలో రాయించాడు. ఈ గర్దింపును కూడా లెక్క చెయ్యకపోతే ఎవడో కూడా మనల్ని కాపాడలేడు. త్రోవ తప్పిపోతాడట. త్రోవ తప్పిపోతాడట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనంలో అపహాసకుడు తన్ను గద్దించిన వాడుని ఏటట అపహాసకుడు అన్నిటికీ నవ్వుతాడు, పళ్ళుకి లేస్తాడు. ఎలా ఎందుకు నవ్వుతున్నారు బాబు నువ్వు? సీరియస్నెస్ లేదానికి, అంత హాస్యమే. అపహాసకుడట తన్ను గద్దించే వారికి నా బాగుర్తు చచ్చి కట్టక ముందు ఇలాగే వచ్చి ఒక అబ్బాయి వచ్చి అక్కడ కూర్చుని వాక్యం అంటున్నాడు. ఇద్దరు కూర్చున్నారు వచ్చి. బహుశా అది సాయంత్రం మాటలు ప్రార్థన, సాయంత్రం శుక్రవారం గురువారం నైట్ ప్రార్థన జరుగుతుంది. కుర్రాడు వచ్చి కూర్చున్నారు. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. అక్కడ నవ్వుకుంటూ ఉంటుంటే నవ్వద్దు, ఇక్కడ వాక్యం చెప్తున్నాను కదా, మీరు నవ్వద్దు, దయచేసి మీరు నవ్వద్దు, సైలెంట్గా ఉండండి అని చెప్పాడు. వాక్యం చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ వ్యక్తి చర్చికి రాలే, సంఘానికి రాలే. అర్థమైంది మీకు? ఎందుకు నవ్వుతున్నారని చెప్పేసి నలుగురిలో అడిగినందుకు పిలయ్యాడట. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చచ్చి గుమ్మం తొక్కలే. ఎందుకనంటే బైబిల్లో రాయబడిన మాట ఏమని రాయబడింది తెలుసా? అపహాసకుడు తన్ను గద్దించే వారిని ప్రేమించడు. గద్దించే వారిని ప్రేమించడు. ఎందుకు ప్రేమించడంటే వాడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు. జ్ఞానం లేదు కనుక ఏమైపోతాడు? ప్రేమించడు. అయ్యో నన్ను గద్దించాడు, ప్లీజ్ నన్ను గద్దించారని ఎవరిని అడుగుతారా? ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి అంటారా? ఏమండి ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, సరి చేసుకుంటాను, నేను సరిదిద్దుకుంటాను. ఏమంటే ఇంకా నేను దేవునిలో బలపడాలి, ప్లీజ్ ఏమైనా నాలో తప్పులు ఉంటే ఒప్పులు ఉంటే ఏమన్నా ఒకవేళ నాలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి రా బాబు అంటారు ఎవరన్నా. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చెప్పానుకోండి తారాజు వల్ల సర్రం అంటాం.
తారాజు ఏం చేస్తుందమ్మా అంటే చికెన్ సర్రని వేసిపోద్ది. ఇక్కడ చూసేది అక్కడ ఉంటుంది. వద్దు. అదే 15వ అధ్యాయము 32వ వచనములు, శిక్ష నందని వాడు ఏటమ్మా తన ప్రాణమును తృణీకరించును, తన ప్రాణమును తృణీకరించును. మళ్ళా చదవాలన్నమాట. శిక్ష నొందని వాడు అంటే నాకు శిక్ష వద్దు అనేవాడట. ప్రాణంతో అంటే అర్థం ఏంటి? ప్రాణం ఇంకా అతని ప్రాణం అతను కాదు, నా ప్రాణం నాది కాదు. నేను శిక్షణ తృణీకరించాను అనుకో, నా ప్రాణం నాది కాదు. ఎందుకు కొట్టారు? ఎందుకు తిట్టారు? ఎందుకు గర్దించారు అంటే నీవు నీ ప్రాణాన్ని అసహించుకుంటున్నావు అనమాట. అంటే రేపటి దినమన్న భవిష్యత్తులో నీ ప్రాణం నీకు దక్కదు. తర్వాత వచ్చిన ఏముంది? గర్దింపును వినువాడు ఎందుకన్నారా అని వినివాడట. వివేకి అగును. ఎన్ని గర్దింపులుంటే ఆ గర్దింపులని వినిషయం అయిపోతాం మహావివేకి. ఆలోచన చేయండి. ఎవరో ఏదో అన్నారని కాదు, ఎందుకన్నారు? ఎవరో ఏదో చెప్పారు, ఎందుకు చెప్పారు? అమ్మ అంటది వద్దు, నాన్న అంటాడు వద్దు. పిల్లవాడిని తల్లి గర్దించకపోతే తల్లి కాదు. తన కుమారుని తండ్రి గర్దించకపోతే తండ్రే కాదు. ఒక విద్యార్థిని మాస్టర్ గర్దించకపోతే మాస్టరే కాదు. హోంవర్క్ రాసావా? రాయలేదా? వెరీ గుడ్ అని అనుకోండి. మళ్ళీ వచ్చే రోజు ఏం అంతకేమో ఆడు మళ్ళీ రాయడు. రాసావా రాయలేదా అని గర్దించాలి. అమ్మ కూడా దొరికెళ్ళమ్మా వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా బంగారు తల్లి వెళ్ళమ్మా. వెళ్ళాం వెళ్ళవా లేదా? చక్కన బయలుదేరిపోతుంది. గర్దింపు ఉండాలి. తల్లికి గర్దింపు ఉండాలి, తండ్రి గర్దించాలి, తల్లి గర్దించాలి, అన్నయ్య గర్దించాలి. గర్దించకపోతే ఏమవుతుంది? గర్దించకపోతే ఏమవుతుంది చెప్పండి? అంతకుముందు చెప్పుకున్నాం. ఏలీ కుమారులు తండ్రి అట గర్దించాడు, కానీ వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళే ఏలీ కుమారులు. దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని కూడా చచ్చిపోయారు. చూసారు. ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. అంటే వేషం వేసుకున్నారంట. ఈ వేషం వేసుకోవడం వల్ల అందరూ మోసపోయేసరికి అందరూ మోసపోయారు. ఈ విషయం తెలిసిపోయింది. ఇంకో పాస్టర్ గారికి తెలిసిపోయింది. అంటున్నాడు ఆయన, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నువ్వు వేషం వేసుకోవడం వల్ల, నువ్వు ద్వేషధనంగా మారిపోవడం వల్ల ఇంతమంది మోసపోయారు. ఇది ఒక తప్పుడు వాక్యం సమాజంలోకి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆ మహానుభావుడు బుద్ధి లేదయ్యా, నాకు ఏదో పొరపాటు అయిపోయింది అన్నాడు. ఆ సేవకుడు ఎవరు తెలిస్తే ఇంతకే? ఎవరు తెలుసా? ఎవరు అనుకున్నారు? కేఫా అనగా రాయి అనగా పేతురు. గలతీయుల పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో పౌలు గారు తిడుతున్నాడు. ఎవరిని తిడుతున్నాడు? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు కలిగిన పేతురుని ఒక పౌలు గారు తిడుతున్నారు, గర్దిస్తున్నాడు. మీరు బాగా అన్నమాట. దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు? మరియు నువ్వు పేతురువు, నీ మీద నా సంఘమును కట్టుతాను అంటున్నాడు. 16వ అధ్యాయం. అటువంటి గొప్ప పేతురున్నట ఒక పౌలు గారు ఏమంటున్నాడు అంటే, చదవమ్మా. అయితే కేఫా అంత్యకకు వచ్చినప్పుడు అతడు అపరాధం చేశాడు. కేఫా అపరాధం చేశాడు, పేతురు అపరాధం చేశాడు. అపోస్తులలో ప్రథముడు, ముఖ్యుడు, దేవునికి ప్రియమైన శిష్యుడైన కేఫా అపరాధం చేసినప్పుడు నేనేం చేశాను అని అంటే సైలెంట్గా ఉన్నాను అంటలే, ముఖాముఖిగా
అతన్ని ఎదిరించాను, ముఖాముఖిగా అతను ఎదిరించాను. ఏలయనగా యాకోబుని వద్ద నుండి కొందరు రాకమునుపు అన్ని జనులతో భోజనము చేశారు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారు భయపడి వెనక తీసి, అంటే ఒక నాడు చెప్పాలంటే పేతురు గారు మరి కొంతమంది శిష్యులు ఏం చేశారంట, అపరాధం చేసి తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు తప్పు చేశారులే అని చెప్పేసి పౌలు గారు వదిలేలే. ముఖాముఖి పేతురు నువ్వేం చేశావు? ఏం చేశావు? నువ్వు తప్పు చేశావు, చాలా తప్పిది. ఇటువంటి తప్పు నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరంతకే అపోస్తులలో నువ్వు ప్రథముడవు, అపోస్తులలో నువ్వు గొప్పవాడువు. ఇదిగో నీ ద్వారా దేవుడు సంఘాన్ని కడతామన్నాడు కదా, అంత గొప్పవాడువు నువ్వు, ఈ చిన్ని తప్పు ఎలా చేసావు? కాదు అన్నప్పుడంట పేతురు ఏం చేశాడు? అందుకే ఏం చేశాడు చెప్పాలి. నేను సేవకుడిని, నేను అపోస్తులను, నేను చాలా గొప్పవాడిని, నువ్వు నన్ను అంటావా? నువ్వు నన్ను చేస్తావా అని అనలేదు పౌలు. పేతురు గారు, మహాప్రభు నన్ను క్షమించండి, ఏదో అవివేకతనంతో చేసేసాను, వివేకం కూడా చేసేసాను, క్షమించండి, ఇంకెప్పుడు కూడా చేయనని సరిదిద్దుకున్నాడు పౌలు గారు. పేతురు గారు సరిదిద్దుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ఆలోచన చేయండి. ఒక సేవకుడు మరొక సేవకుడిని గర్దిస్తున్నప్పుడు ఆ గర్దింపుని విన్నాడే పేతురు. అందుకే దేవుని సంఘములో ఒక కీలకమైన రాయి, దేవుని ఆలయములో ఒక కీలకమైన రాయి అపోస్తులుడైన పేతురు. నూతన యెరూషలేములో ఆ 12 అపోస్తుల పేరుల్లో ప్రథమ పేరు అపోస్తులుడైన పేతురు గారు. ఆలోచన చేసుకుని ఒకసారి. గద్దించాడు కథని మొఖాన్ని చిన్నబుచ్చుకోవడం కాదు, తిట్టారే కదా అని చెప్పేసి ఏడో ముఖం పెట్టుకోవడం కాదు. ఎందుకు చెప్పారు, ఎందుకన్నారు, నన్ను ఎందుకు అనాలి అనిపించుకోకూడదు కదా. ఇంకా నీతిగా, ఇంకా యథార్థంగా, ఇంకా గొప్పగా, ఇంకా భక్తిగా, ఇంకా చక్కగా జీవించాలి తప్ప అని చెప్పేసి ఇంకా దిగజారిపోయారు అనుకోండి, ఎవరికి ముప్పు? అది ఎవరికి ముప్పు చెప్పండి? వినబడుతున్నాయి వార్తలు, జాగ్రత్త, మంచు కొండలున్నవి, చల్లగా ఉంటుంది, కరిగిపోతుంది అనుకున్నాడు స్మిత్. స్మాష్ అయిపోయాడు. ఏమైపోయాడు? దేవుడంటే లెక్క లేదా? దేవుడంటే భయం లేదా? దేవుడంటే గౌరవం లేదా? దేవుని వాక్యానికి భయపడవా? దేవుని హెచ్చరికకు భయపడవా? ఈ నినివే పట్టణస్తులు భయపడ్డారు కదా, మారు మనసు పొందారు కదా. అపోస్తులుగా క్షమించండి, సామెత గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనములో, సామెతలు 19:25వ వచనములో, అపహాసకుడు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుతారట. వేకులను గర్దించిన ఎడల, అబ్బబ్బబ్బబ్బా, ఎవరిని గర్దించాలట? వివేకులను గర్దించిన ఎడల వాళ్ళు జ్ఞానం పొందుకుంటారు. నన్ను గర్దించాడు మా అన్నయ్య, నన్ను గర్దించాడు, నన్ను గర్దించారు, నా పాస్టర్ నన్ను గర్దించారు, మా అమ్మ గర్దించింది, నన్ను గర్దించారు, మా వాడు గర్దించారు. ఎందుకు గర్దించారు? వివేకం, జ్ఞానం వచ్చేయాలి. ఏది ఎప్పుడు చెప్పినాక అలాగే ఉన్నారు అనుకోండి, ఏం లేదన్నమాట, అవివేకతనం. గర్దించటం అంటే అదృష్టం అని గుర్తుంచుకోవాలి. గర్దింపు అనేది అందరిని గర్దించరు. అమ్మా, ఇష్టమైన వాళ్ళని గర్దిస్తారని బైబిల్లో ఉందా? చూద్దాం ఒకసారి. సామెత గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి, ఎందుకు? నా కొడుకు బాగుండాలి, బ్రహ్మాండంగా మంచి పేరు ఉండాలి, నా కుమార్తెకు మంచి పేరు ఉండాలి, అవునా కదా, సంఘానికి మంచి పేరు ఉండాలి, బాగుండాలి. ఏం చేయాలి? గర్దించాలి.
రేపటి దినం మనం చచ్చిపోయి నరకానికి వెళ్లకుండా ఉండాలి, పాతాళ కూపంలో పడకుండా ఉండాలి, చీకటి భీములోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే నేనేం చేయాలి? ఒక తండ్రి కుమారుణ్ణి గద్దించే రీతిగా దేవుడు కూడా మనల్ని గద్దిస్తాడు. త్రోదా ఎవరో సేవకుని ద్వారా మనల్ని గద్దిస్తాడు. ఒక సేవకుని ద్వారా మనం గద్దిస్తాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఏం చేయాలి? వినాలి, జాగ్రత్తగా వినాలి. 3వ అధ్యాయం 17వ వచనంలో 3:17 సామెతలే చదవమ్మా. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలను క్షేమము రమ్యం. ఏ మార్గం? దండించారనుకోండి, అది మన మంచిగే, బ్యూటిఫుల్గా మారిపోతాం, బాగుంటాం. అప్పుడప్పుడు మీరు చూస్తారా, కొన్ని గార్డెన్స్ ఉంటాయి కదా, పార్కులు ఉంటాయి కదా, ఆ పార్కుల్లో కొన్ని మొక్కలు, రంగురంగుల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని కట్ చేస్తారు వాళ్ళు నీట్గా. అంత అద్భుతంగా, అంత అందంగా ఎందుకు కనపడుతుందో అది కటింగ్. నన్ను కటింగ్ చేశారు. ఆ కటింగ్ వేయగానే ఏమైపోయింది, అది ఒక లవ్ సింబలో, లేకపోతే ఏదో ఒక మంచి ఆకారం, ఒక రౌండ్ అనే కదా. నన్ను చూడగానే ముచ్చటేషన్ చేస్తాను, దాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగుతాను. అంత రమ్యంగా ఎందుకు మారింది? కట్ చేయకుండా తీసారనుకోండి, ఒక పిచ్చి మొక్కలాగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, గంధరంగా ఉంటుంది, అసలు పచ్చిగా ఉంటుంది, కానీ ఒక అందం సందం ఉంటుంది. అదే ఒక అందంగా ఉండి 10 మంది వచ్చింది పక్కన నిలబడాలంటే ఏం చేయాలి? కట్ చేయాలి. దాన్ని దేవుడు ఏమంటాడంటే గర్దింపు. ఒక బండరాని ఎవరు ముద్దెట్టుకుంటారా? ముద్దెట్టుకారు. దాన్ని ఏం చేయాలి? అందంగా చెక్కేయాలి. మొత్తం అంతా చెక్కేయాలి. ఆ బండని చెక్కేస్తే ఏమవుతుంది? ఒక అందమైన శిల్పం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు? వెళ్ళిపోయి తలపెట్టేయచ్చు. అదే బండరాయి అనుకోండి, ఏమో చేయొచ్చు? ఆ బండరాయికి నువ్వు సరిపడి నువ్వు దిగాలి తప్ప, ఆ బండరాయిలో ఉన్న వేస్ట్ మొక్కల్ని ఏం చేయాలమ్మా? కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే శిల్పం వచ్చేస్తుంది. శిల్పం బాగుంది, వెరీ బ్యూటిఫుల్. కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, మరి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనం చదువుదాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అందమ్మా, అతడు నా హెచ్చరికను బయటది ఏంటి చెప్పాలి? అతడు నా హెచ్చరికను అంగీకరించెను. ఎవరు అంగీకరించింది? టైటస్, తీతు. ఒక తీతు అన్న ఒక ఆయన ఉన్నాడు. ఆ తీతు అన్న ఆయన ఒక పౌలు గారు హెచ్చరిక చేయగానే ఆ హెచ్చరికను చాలా జాగ్రత్తగా రుజువు చేసుకున్నాడట, చాలా భద్రంగా భద్రపరుచుకున్నాడట. ఇది నా కోసమే అన్నాడు కదా పౌలు గారు. ఈ తప్పు చేస్తే ఎలా? నేను తప్పు చేయకూడదు. నేను బాధుడు చెత్త కొట్టేశారు అని పట్టుకొని. ఈ రోజుల్లో స్కూల్లో ఎవరైనా కొట్టారు అనుకో, టీచర్ గారు కొట్టారు అనుకో, హోంవర్క్ చేయలేదనో ఆర్డర్ చేస్తానని చెప్పి దెబ్బ కొట్టారు అనుకో, మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు, మా అమ్మాయి ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి ఓ గోల, అల్లరి, కేసులు, కొట్లాట్లు. అమ్మా గద్దించకపోతే ఏమవుతుంది? మొన్న ఒక విద్యార్థి అట, తోటి విద్యార్థులే ఆ విద్యార్థిని చంపేశారు. ఎక్కడ? విద్యాలయములో, విద్యాలయములో తోటి విద్యార్థులే విద్యార్థిని చంపేశారు. ఎందుకు? వాడిని గద్దించేవాడు లేడు, వాడికి బుద్ధి చెప్పేవాడు లేడు, వాడికి హెచ్చరిక చేసేవాడు లేడు. బెత్తము వాడకూడదు. అందుకే స్కూల్లో, బడుల్లో, కాలేజీల్లో బెత్తాలు కనుమరుగైపోయాయి. ఎంత బాగుండేది రోడ్ కర్ర. తెలుసా? చూసినప్పుడన్నా రోడ్ కర్ర తెలియదా? తెలుసా రోడ్ కర్ర? ఇప్పుడు స్కిల్సే ఇచ్చేసి కదా, ఎంత బాగుంది కర్ర. దాంతో ఇలా పెట్టి ఇలా కొట్టేవారు రోడ్ కర్ర.
మాస్టర్లను చూస్తేనే వణుకు పుట్టింది ఆ రోజుల్లో. ఇప్పుడు మాస్టర్ మీద జోకులు, కుళ్ళు జోకులు, మాస్టర్ల మీద షటర్లు. ఎందుకంటే భయం లేదు, మాస్టర్ అంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? కర్ర లేదు అక్కడ, బెత్తం లేదు అక్కడ, గర్దింపు లేదు అక్కడ, హెచ్చరిక లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు కనుకనే అందుకే పౌలు గారు అంటున్నా కదా, ఏమని, నేను బెత్తముతో రావాలా, ప్రేమతో కూడా సాత్వికంతో రావాలా, నేను ఎలా రావాలన్నది మీరే నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం మీదే. బిహేవియర్ బట్టి, మీ ప్రవర్తన బట్టి వస్తాను నేను. ఆయన దగ్గర బెత్తం ఏముంది? బెత్తం ఏమన్నా పౌలు గారమ్మా? ఏటా బెత్తం? వాక్యమే. వాక్యంతో కొట్టాలి కదా మరి. ఖండించు, గద్దించు, ఆలోచన చేయండి. ఇంకా చూడండి. కీర్తన గ్రంథం 50:17. కీర్తనలో 50:17. కీర్తన గ్రంథంలో 57వ అధ్యాయము 17వ వచనంలో దిద్దుబాటు, దిద్దుబాటట అసహ్యం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నువ్వు వెనకకు త్రోసి వేసి ఎడల చాలా ఏంటట, వానితో ఏకీవిస్తావు, సాంగత్యం చేస్తావు. ఎందుకు దిద్దుబాటు వద్దు, మాట వెళ్తామా, అటు పోవద్దు, అరే అటు పోవద్దు, ఇటు పోవద్దు, జాగ్రత్త, అటు. నాకేంటి ఆంక్షలు అనుకుంటాం మనం, నాకేంటి ఈ నియమాలు ఏంటి అనుకుంటాం, ఈ నిబంధనలు ఏంటి అనుకుంటాం అంటాం. అవును, ఎందుకంటే ఎందుకు చెప్పేవాడు నేను ప్రేమిస్తూ ఉందన్న సంగతి అర్థం కాదు. తండ్రి చెప్తున్నాడు, తల్లి చెప్తూ ఉంది, మనకున్నవాడు మనం చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పారు అంటే అర్థం అంటే పాడైపోతారేమో, నాశమైపోతారేమో, దుర్మార్గ పనులు చేస్తారేమో, ఏదో చేసేస్తారేమో, అందుకే చెప్తూ ఉంటారు. కానీ మనకు అనిపిస్తూ ఉంటుందా? ఎలా అనిపిస్తుంది మనకు చెప్పండి? అసహ్యం. దిద్దుబాటు అసహ్యం అంట. 2 రెళ్ళు ఎంతమ్మా? 2 రెళ్ళు ఎంత? 4. 2 రెళ్ళు 3 రాస్తావు నువ్వు. 2 రెళ్ళు 3 రాస్తే ఆయన 2 రెళ్ళు 3 కాదు, 4. ఇది 4, ఇది 4 అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? వచ్చారు 2 రెళ్ళు 3 కదరా, 4 లేదు, 3. నేను పట్టుకున్న కుందేలకి 3, 4 కాదు. నేను పట్టుకున్నాను కనుకనే 3 కాదరా బాబు, 4 ఉంటారా? 4 ఉంటాయి. 2 రెళ్ళు 4, కుందేలకి 4 కాళ్ళు ఉంటాయి. లేదు, 3. అసహ్యం అంట. దిద్దుబాటు అసహ్యము. నాకెవరు చెప్పకూడదు, నేను ఎవరి మాట వినకూడదు, నేను సోలు, నాకు నేనే హీరోని, నాకు నేనే గొప్పవాడిని, నాకు నేనే పెద్ద ఇది అనుకుంటా. మా అనుకుంటా ఉండ. కాదు, చాలా ప్రమాదం. ఎవరు చెప్పినా, ఏం చెప్పినా ఏం చేయాలి? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. సమయంలో ఆలోచనకర్తలు, ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండాలి. అనేకమైన మాటలు జాగ్రత్త చేసుకోవాలి. అలా ముందెట్టుకుని వేరే చేసుకొని కరెక్టా కాదా చూసుకొని అప్పుడు ఏం చేయాలి? నష్టం ముందుకెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు అమ్మ ఆదివారం త్వరగా ప్రార్థనకు వచ్చేయండి అనే కదా. ఎన్నిసార్లు ఎవరి పట్టం పోవద్దు, వెళ్ళొద్దు. ఎన్నిసార్లు విగ్రహారాధన చేయొద్దు, ఎన్నిసార్లు ముహూర్తాలు చూడొద్దు, ఎన్నిసార్లు దొంగతనం చేయొద్దు, ఎన్నిసార్లు వ్యభిచారం చేయొద్దు, ఎన్నిసార్లు అలరగా ఉండొద్దు, ఎన్నిసార్లు గద్దించిన ఈసారులు గద్దించిన లోబడనల్లని వాడు మరి తిరుగు లేకుండా అర్థం అంటే ఖచ్చితముగా 100% మరి హఠాత్తుగా అర్థం అంటే అనుకోని గడియ, అనుకోని సమయం, అనుకోకుండా మరి హఠాత్తుగా నాశనం.
అందుకే ఈ పాట ఒక డైరెక్టర్ ఎన్నిసార్లు గద్దించినా, అమ్మ గద్దించినా, నాన్న గద్దించిన, సాగుడు గద్దించిన, బయట గద్దించిన, వాకింగ్ గద్దించిన, దేవుడు గద్దించిన, ఎందరు గద్దించినా ఆదివారం ఎన్నో గద్దింపులు, శుక్రవారం గద్దింపులు, గురువారం గద్దింపులు, మీటింగులు గద్దింపులు. జేమ్స్ గారు అంటే ఎందుకు ఇష్టం లేదు చాలా మందికి. తిడతాడని ఆయన ప్రసంగంలో తిడతాడు కనుక మనం చేస్తూ ఉంటాం, ఇంకేం చేస్తూ ఉంటాం. అది నీ ముందుకు వచ్చి తిట్టడం అనుకోండి మళ్ళీ అక్కడ ఉంటావా మా ఊరు రావద్దు, మంచిగా తినా ఎవరా మంచిగా తినా ఏది దూరంగా ఉన్నాడు కనుక మైకులో చెబుతున్నాడు కనుక ఆ చెబుతున్నప్పుడు కూర్చుని తీసిపోయేస్తూ ఉంటాం, ఆనందపడిపోతూ ఉంటాం. అది మన దగ్గరికి వచ్చి మనతోనే చెప్పడం అనుకోండి, దిక్కమ కూడా వేసుకుని అదే కదా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఈ పాస్టర్ గారు మంచోడు కాదు. ఎన్నిసార్లు ఎన్నోసార్లు గద్దించాను, ఎన్నో మార్లను గద్దించాను. ఎందుకు గద్దించానంటే మీరంటే నాకు ఇష్టం తప్ప అందుకు గద్దిస్తున్నాను, లేకపోతే వదిలేదు. ఎప్పుడు దేవుడు గద్దించకపోతే ఏం జరుగుతుంది అమ్మా? చక్కటి మాట చూడండి. గద్దించకపోతే దేవుడు మనల్ని వదిలేస్తాయి. వీడు నాకు అవసరం లేదు, వీడిని గద్దించనక ఇది ఏం చేసుకుంటే చేసుకొని వదిలేస్తే ఏం జరుగుద్దో రామపత్రిక 1:8 చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నల్లకపోయింది గనుక, దేవుని మనసులో చోటుకు పోవడం అర్థం ఏంటి? దేవుని మాట వినలేదు గనుక చెయ్యరాని కార్యములు చేయటానికి దేవుడు వారిని భ్రష్టులకు అప్పగించెను, భ్రష్ట మనసుకు అప్పగించాను. అర్థం ఏంటి? దేవుడే వదిలేశాడు. ఏం చేయని వదిలేశాడు? నువ్వు పాపం చేసుకోరా బాబు, చేసుకో, నువ్వు ఇష్టం చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ అడగకుంటారంట భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈశ చేతను నిండుకుని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరమున వాటితో నిండుకుని నిండిన వారే కొండెగాండ్రులను, అపవాదకులను, యావద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములు ఆడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను నిర్దయులై ఉంది. దేవుడు వదిలేస్తేనంట, వదిలేసే వాళ్ళు అంటే ఇవి ఉంటాయి. ఏంటి ఎన్ని సూచనలు ఎన్ని కూడా వాళ్ళు ఎన్ని ఉంటాయి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎన్నిసార్లు దేవుడిని తిట్టాడు, ఎన్నిసార్లు దేవుడు నన్ను కొడుతున్నాడు, ఎన్నిసార్లు నన్ను గద్దించాడు, ఎన్నిసార్లు దేవుడు నాకు హెచ్చరిస్తున్నాడు. ఎంత లేదు నన్ను వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు చెప్పిందంట తల్లి, సౌండ్ తగ్గించరా, తగ్గిస్తాను మమ్మీ, నిజం తెలుస్తాను అట్లా, ఒరే సౌండ్ తగ్గించావు, తగ్గిస్తాను మమ్మీ, ఏంటి ఇప్పుడు, ఒరే సౌండ్ తగ్గించరా, బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పర్లేదు మమ్మీ, ఏం కాదు, నా మైకు నా ఇష్టం. ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, గట్టిపోవడం తలుపు. ఈ సౌండ్కి అలా ఏంటంటే ఆ కాలింగ్ బెల్లో వినపడడం లేదు, తలుపులు బాగుతున్నారు. తల్లిదండ్రులు తీసింది. ఏమ్మా ఇంటి పక్కన ఉండద్దా? లేదండి, చెప్తానండి, మా బాబు చెప్తానండి. వెళ్ళింది. ఒరే ఎవరో వచ్చారా, కంప్లైంట్ ఇచ్చారా, సౌండ్ తగ్గించరా అని చక్కగా చెప్పి ఎన్నిసార్లు చెప్పిందనంటే, ఎన్నిసార్లు చెప్పినా వింటా లేదా అని
ఆ తల్లి ఆ కొడుకుని చంపేసింది. ఏ విషయంలోనూ సౌండ్ నా కొడుకా నువ్వు చచ్చిపోని ఆ తల్లి తన కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపేసిందని అంటే ఇసుకొచ్చేసింది. చెప్పింది కట్టే సౌండ్ తగ్గించుకోరా బాబు అంటే నేను తగ్గను అన్నాడు. ఎలాగన్నాడు పైగా ఏమన్నాడా? అప్పుడు అమ్మాయి వచ్చింది. చాలా మంది అయిపోయింది కదా, ఈ పుష్పవచనం వచ్చిన తర్వాత చాలా మంది యాక్షన్ చేస్తున్నారు కదా. ఎక్కడ తగ్గితే బైబిల్లో ఉంది, తను తగ్గించుకునేవాడు వెళ్ళిపోతూ ఉంటాం. ఆడి సినిమాలో ఆ స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంటే అది చూసి మనం చెప్పడబడుతున్నాం కదా. స్మగ్లింగ్ పిల్లలని వీళ్ళప్పనిస్తా స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ ఎవరనుకున్నా వీరప్పన్ ఎక్కడ తమిళనాడు. ఎన్ని గంధపు చెక్కని స్మగ్లింగ్ చేసేవాడు పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తర్వాత అది ఏంటిది తమిళనాడు ప్రభుత్వాన్ని, కేరళ ప్రభుత్వాన్ని ఒడుగు పుట్టించేసేవాడు, తెగ తిప్పించేసేవాడు. దొరుకుతాడేమో అని ఎన్నిసార్లు పాగా చేసేవాడు, దొరికేవాడే కాదు, ఒకరోజు దొరికాడు. తగ్గేదే లేదనుకున్నాడు. ఇప్పుడు కలిసి పడేస్తారు. ఎప్పుడైనా ఫొటోస్ ఉంటాయి చూడండి గూగుల్లో. వీరప్పన్ కిల్లర్ వీరప్పన్ స్మగ్లర్ మాట, గంధపు స్మగ్లర్, ప్రపంచంలోనే నంబర్ 1 గంధపు చెక్కలు స్మగ్లర్ ఆయన. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఎవరైనా చెబుతున్నప్పుడు తగ్గించుకోవాలి. ఏదైనా వినబడుతున్నా తగ్గించుకోవాలి. ఒక వార్నింగ్ వచ్చిందా, ఒక గర్దింపు వచ్చిందా, ఒక బుద్ధి వచ్చిందా, ఒక జ్ఞానం వచ్చిందా, ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు తగ్గించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున హెచ్చింపబడే విధంగా మారిపోతామని బైబిల్ చెప్తున్నాము. 12:1 సామెతలు 12:1. అదేవిధంగా ఏంటమ్మా శిక్షను ప్రేమించేవాడు జ్ఞానం, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడట. అమ్మ కొట్టింది, ఎందుకు కొట్టింది? నీకోసమే. నీకు ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. ఇంకొను అసహించుకునేవాడట. పశుప్రాయుడు, పశువు. లోకంలో సామెత ఉంటుంది. ఏదో సామెత, మనిషికి ఒక మాట, గొడ్డుకొక. మనిషికి ఒక మాట, నన్ను ఎవరైనా ఒక మాట అంటే మాకు నేను ఒప్పుకోను. ఒక మాట చాలు అంటే అయ్యేలే, ఆ మాట చేయకూడదు అంతే. ఒకటే మాట. ఎందుకు చేయాలి, ఎందుకు అనిపించుకోవాలి? నేను చేసేసి అనిపించుకోవడం గొప్ప సంగతి ఉందా? అవును కదా, దాంట్లో లిమిట్గా ఉండి, దాని కంట్రోల్లో ఉండి, అది గొప్పతనం. నన్ను అన్నారో కాదు, ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి, ఎందుకు పని చేయాలి? నేను చేయను, ఈ పని నేను చేయను. మంచివాడుగా ఉంటా, మంచిదానిలో ఉంటా, గొప్పవాడుగా ఉంటాను. పశుప్రాయుడట, పశువు ఎవరు? గద్దింపును అసహించుకునేవాడు పశువు. లాస్ట్ మాట 27 సామెత 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగము గర్దించుట మేలు. గర్దించుట మేలు. ఎవరికి? గర్దించేవాడికా, వినేవాడికి. ఎవరికి మేలు? పాస్టర్ గర్దిస్తే ఎవరికి మేలు? సంఘానికి మేలు. ఒక సేవకు గర్దించుటకు ఎవరికి మేలు? గ్రామానికి మేలు. ఒక తండ్రి గర్దిస్తే ఎవరికి మేలు? కుటుంబానికి మేలు. ఎవరికి మేలు? లోపల ప్రేమ. లోపల ప్రేమ ఏంటి? లోపల ప్రేమ కాదు. ప్రేమ ఏం చేయాలి? వ్యక్తపరచాలి. ఎలా వ్యక్తపరచాలి? గర్దించాలి. దేవుడు మనం ప్రేమించాడు, గర్దిస్తున్నాడు. సేవకుడు ప్రేమించాడు, గర్దిస్తున్నాడు.